గట్టిగా ఏపీలో ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు కోరారు. ఈ మేరకు ముగ్గురు కేంద్ర మంత్రులకు ఆయన వేరువేరుగా లేఖలు రాశారు. జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మీల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలని కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను సీఎం కోరారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కు విజ్ఞప్తి చేశారు. ఆక్వా రంగంలో జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ను సీఎం చంద్రబాబు కోరారు. ఇక రాష్ట్రంలో ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ప్రాంతీయ కార్యాలయాన్ని రాజధాని అమరావతిలో ఏర్పాటు చేయాలని సీఎం మరో లేఖలో కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను కోరారు. ఈ ఏడాది జూన్ 5న విశాఖలో జరిగిన సీ ఫుడ్ ఎక్స్పోర్ట్స్ వర్క్ షాప్ లో అమరావతిలో ఎన్ఎఫ్డీబీ ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు హామీ ఇచ్చారన్నారు. రాజధాని పరిధిలోని నెక్కలిలో 7.89 ఎకరాల ప్రభుత్వ భూమిని దీనికోసం కేటాయించమన్నారు. తక్షణం ఈ భూమిని స్వాధీనం చేసుకుని నిర్మాణాలు ప్రారంభించాలని కేంద్ర మంత్రిని సీఎం కోరారు. 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణ కేంద్రాల పనులు పూర్తి చేసి అందుబాటులోకి తేవాలని చంద్రబాబు విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాంతీయ కేంద్రం బ్లూ ఎకనామీ అభివృద్ధికి ప్రధాన కేంద్రంగా మారుతుందన్నారు. రైట్గా ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్ మా ప్రతినిధి భార్గవ్ ఫోన్ ద్వారా అందిస్తారు. భార్గవ్, బ్రాహ్మణి ఏపీలో అటు గత కొంత నెలలుగా కూడా అటు ఆక్వా రైతులు, మరోవైపు పొగాకు రైతులు అనేక సమస్యలు పడుతున్న నేపథ్యంలో దానికి సంబంధించి కీలకమైనటువంటి కేంద్ర ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలపై కూడా సీఎం చంద్రబాబు లేఖ రాస్తూ కూడా వారి సమస్యలు పరిష్కరించాలంటూ కూడా కేంద్ర మంత్రులను కోరడం అయితే జరిగింది. ఈ ముగ్గురు కేంద్ర మంత్రులకు కూడా ఆయన వేరువేరుగా లేఖలు రాయడం అయితే జరిగింది. అటు కేంద్ర మత్స్యశాఖ మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ కు సంబంధించి కూడా అటు జన్యుపరంగా మార్పు చేసిన సోయాబీన్ మిల్ను దిగుమతి చేసుకునేందుకు రొయ్యల మేత తయారీదారులకు అనుమతి ఇవ్వాలంటూ కూడా ఆయన ఆ లేఖలో కోరడం జరిగింది. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు చర్యలు తీసుకోవాలని, అలాగే ఏపీ నుంచి ఎఫ్సీపీ పొగాకు ఎగుమతులకు సంబంధించి ప్రోత్సాహకాలు ఇవ్వాలంటూ మరో లేఖను కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ కూడా ఆయన విజ్ఞప్తి చేయడం జరిగింది. అలాగే ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా రామన్ కూడా అటు ఏదైతే ఆక్వా రంగంలో జీఎస్టీని 18 నుంచి 5% తగ్గించాలంటూ కూడా ఆయన ఏదైతే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ కు రాసినటువంటి లేఖలో కూడా సీఎం చంద్రబాబు కోరడం జరిగింది. ఈ 3 లేఖల ద్వారా మొత్తం ఈ 3 రంగాలకు సంబంధించి కీలకంగా ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి ఏదైతే ఉందో ఆయన పలు కీలకమైనటువంటి సూచనలు కూడా ఇస్తూ దీని మీద అనుకూలమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలంటూ కూడా వారు లేఖలో కోరడం అయితే జరిగింది. ప్రధానంగా దేశ జీడిపిలో కూడా అగ్రభాగంగా ఉన్నటువంటి పొగాకు కానీ, అటు ఆక్వా రంగం కానీ ఇవన్నీ కూడా ఇప్పుడు సంక్షోభంలో ఉన్నటువంటి ఆవేదన రైతుల నుంచి వినిపిస్తున్న నేపథ్యంలో కూడా ఈ లేఖలు ప్రాధాన్యత సంతరించుకున్నాయని కూడా చెప్పుకోవచ్చు. ఇక వీటితో పాటు ఆక్వా రంగాన్ని మరింత అభివృద్ధి చేయడంతో పాటు ఎప్పటికప్పుడు సహకారం అందించేందుకు వీలుగా జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు అనేటువంటి ప్రాంతీయ కార్యాలయాన్ని కూడా రాజధాని అమరావతిలో కూడా ఏర్పాటు చేయాలనేది కూడా అటు కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను కూడా మరో లేఖలో చంద్రబాబు కోరడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే గతంలో విశాఖలో ఇచ్చినటువంటి వర్క్ షాప్ లో కూడా అమరావతిలో ప్రాంతీయ కార్యాలయం ఏర్పాటుకు సంబంధించి ఒక హామీ ఇచ్చారని, ఆ హామీని నెరవేర్చాలని, దీనికి సంబంధించి రాజధాని పరిధిలో 8 ఎకరాల వరకు కూడా ప్రభుత్వ భూమిని కూడా మేము కేటాయించామనే విషయాన్ని కూడా ఆయన ఈ లేఖలో ప్రస్తావిస్తూ కేంద్ర మంత్రులను కోరడం అయితే జరిగింది. వీటన్నిటిపై ఇప్పటికే కేంద్ర మంత్రులు కూడా ఢిల్లీలో వారు ఏపీకి చెందినటువంటి కేంద్ర మంత్రులు పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో వెళ్లిన నేపథ్యంలో స్వయంగా కలిసి కూడా ఈ సమస్యలపై వారికి విన్నవించినటువంటి పరిస్థితి ఉంది. రైట్ భార్గవ్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్స్.